నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. నిన్న భారత్ పాకిస్తాన్ టెర్రరిస్టులపై భీకరంగా విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ భీకర దాడులు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు 9 చోట్ల ఉగ్రవాద స్థావరాల నేలమట్టం. 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు. పాకిస్తాన్పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టు స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీవేకతో పాటు పాక్లోని 9 టెర్రరిస్టు స్థావరాలపై ఇండియా ఎయిర్ఫోర్స్ మిస్సైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్పై కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్టు బేస్లను నిలమట్టం చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎలాంటి సదుపాయాలను బేస్లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. పహల్గామ్ టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వే అని ట్వీట్ చేసింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. దాడులు జరిపించిందిలా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లో లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవేకతో పాకిస్తాన్లోని 9 టెర్రరిస్టు క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచింది. వెనుదిరిగా ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిస్సైల్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికి సోషల్ మీడియాలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులను ఈ దాడులు తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాడులను ధృవీకరించిన పాక్ ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక పీవేకలో కోట్లీ, ముజఫరాబాద్, బావల్పూర్ సహా 9 ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్లో అనేక భవనాలు నిలమట్టమయ్యాయని తెలిపింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ పాక్లో కోట్లీ, మురిడికే, బహావల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ముజఫరాబాద్లో పవర్ గ్రిడ్ను పేల్చివేయడంతో కరెంటుపై చిమ్మచీకట్లు అలుముకున్నాయని, ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్. పీవేకలోని టెర్రరిస్టు క్యాంపులపై దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతిదాడులు ఎదురైనా తిప్పికొట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఇండియా పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివ్ చేసినట్టు తెలిపింది. 12 మంది టెర్రరిస్టులు మృతి. రక్షణ శాఖ మంత్రిత్వ ప్రకటన. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడిందని భారత రక్షణ మంత్రి శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్లో ఏ సైనిక స్థావరంపైన దాడి జరగలేదని పేర్కొంది. టెర్రరిస్ట్ బేస్ను గుర్తించి దాడి చేశామని చెప్పింది. దాడిలో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని, 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా విదేశాంగ మంత్రి దోవల్పూర్ పాక్ టెర్రర్ క్యాంపులపై దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఫోన్ మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయన వివరించారని వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ పేరే ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతమడి మరియు చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. టార్గెట్ సిబి మురిడికేలోని లష్కర్ ఎ తోయిబా హెడ్ క్వార్టర్, బహావల్పూర్లోని జైషే ఏ మొహమ్మద్ క్యాంప్, ఈ 2 స్థావరాలతో పాటు మొత్తం 9 టెర్రర్ క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. త్వరగా ముగిసిపోవాలి. ఇది చాలా బాధాకరం. అక్కడ ఏదో జరగబోతుందని మాకు ముందే తెలుసు. టెర్రరిజంపై ఇండియన్స్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నాను. డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్. దేశంలో 244 జిల్లాల్లో ఇవాళ ఆపరేషన్ అభ్యాస్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ను నిర్వహించనున్న అధికారులు. ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ శ్రీనగర్లో దాల్ లేకులో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎస్డీఆర్ఎఫ్ జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో ప్రధాని మోదీ భేటీ. దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చ. సికింద్రాబాద్, గోల్కొండ, డిఆర్డీఓ మౌలాలిలో మాక్ డ్రిల్. మంగళవారం హైదరాబాద్లో నవీల్ మిట్టల్ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ. 3 సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు. చైర్మన్గా నవీల్ మిట్టల్, మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశం. నేడు ఉద్యోగ సంఘాలతో
కమిటీ తొలి మీటింగ్. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగులకు జేఏసీ కృతజ్ఞతలు. ఆర్టీసీ సమ్మె వాయిదా. జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లు సర్కార్ ముందుంచిన నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని పొన్నం హామీ. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ సమస్యలపై చర్చించి రిపోర్టులు ఇచ్చేందుకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మెంబర్లుగా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం జీవో నెంబర్ 572 జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యల పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు. ఇయాలనే ఫస్ట్ మీటింగ్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం సెక్రటరీలో ఉద్యోగ సంఘాలతో తొలి మీటింగ్ నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు చర్చలు రావాలని తమను ఆహ్వానించారని ఉద్యోగులు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టు దిగువన బ్యారేజీ. మహారాష్ట్రతో పేచి రాకుండా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలని, దానిపై స్టడీ చేయించాలని సర్కారు యోచన. గతంలో బోరేపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు. ఇప్పటికే మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తి. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్. గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే యోచనలో మరో మార్గంపై కసరత్తు. దీంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించాలని ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు. త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్లో రానున్న క్లారిటీ. ఐఫోన్ల తయారీ ఇండియాలోనే. యూఎస్ఏకి చెందిన స్మార్ట్ డివైజులు తయారీ సంస్థ యాపిల్ అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ శాతం మన దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. కేంద్రం టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. పిఎల్ఐ వంటి స్కీముల వల్ల టెలికాం పరికరాలు మార్కెట్లో భారీగా వృద్ధి సాధిస్తాయని అన్నారు. ఉత్కంఠపూర్లో ముంబైపై గుజరాత్ గెలుపు. ఐపీఎల్ 18లో వరుసగా 6 విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్కు గుజరాత్ టైటాన్ బ్రేక్ వేసింది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో డక్ వర్త్ లూయిస్లో గెలిచింది. ఉన్నది ఉన్నట్లు చెప్పిండు. సీఎం మాటల్లో తప్పేముంది? 10 ఏళ్లు కేసీఆర్ చేసిన అప్పులు ప్రజల ముందు ఉంచారు శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే. ఆలస్యమైన సమస్యలు పరిష్కరిస్తాం. అందాల పోటీలకు ఉద్యోగులకు సమస్యకు సంబంధం ఏంటి? మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లో తిరగలేదా? ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? అసెంబ్లీ ఎందుకు రద్దు చేయాలి? పహల్గాం ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న. మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్. హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం. ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వ పాలన చేతులెత్తేసింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ స్కేల్ కథమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. రాజీవ్ రహదారిని వంకర టింకర్గా నిర్మించాలని కాంగ్రెస్సే కారణమని కామెంట్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకొని తిడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, రాష్ట్రం దివాలా తీసిందంటూ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. పాలన చేతగాకుంటే రాజీనామా చేయి. రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడకు. కేటీఆర్. రాష్ట్రాన్ని కేసీఆర్ తిడితే నాలుక చీరేస్తాం. మేము ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అప్పజెప్పినాం. బంగారు తెలంగాణను సీఎం రేవంత్ 17 నెలల్లోనే అస్తవ్యస్తం చేశాడని ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కాడి కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన పాలన చేతగాకుంటే రాజీనామా చేసి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడారు. నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి పెట్టిన అతిపెద్ద శాపమని అన్నారు. 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు RRR అలైన్మెంట్. ఎలాంటి పొరపాట్లకు తావివద్దు. రేడియల్ రోడ్లు పనులు స్పీడప్ చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. RRR సౌత్, రేడియల్, ఇతర రోడ్లపై రివ్యూ. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితా, మాజీ ఐఏఎస్ కృపానందరెడ్డి, జనార్దన్ రెడ్డి సహా 4గురికి 7 ఏళ్ల జైలు శిక్ష. 1,00,000 చొప్పున ఫైన్. అదుపులోకి తీసుకున్న సిబిఐ చెంచల్గూడ జైలుకు తరలింపు. 15 ఏళ్ల విచారణ తర్వాత తీర్పు. హైకోర్టులో అప్పీల్ చేసిన జనార్దన్ రెడ్డి. ఆరంభం అదిరేలా. మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం. తెలంగాణ సంస్కృతికి ఉట్టిపడేలా ఏర్పాట్లు. 1500 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన. అన్ని వివరాలతో వెబ్సైట్లో ప్రారంభం. మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్
ప్రారంభ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. తొలి రోజు 1500 మంది కళాకారులతో జానపద కళారీతులైన ఒగ్గుడోలు, డప్పు, కొమ్ముకోయ, గుస్సాడి, కోలాటతో పాటు కూచిపూడి, పేరణి తదితర సాంప్రదాయ నృత్యాలను స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. రిజర్వేషన్లు రైలు బోగిల్లాంటివి. వాటిలోకి ఎక్కిన వారు ఇతరులకు రానివ్వరు. సుప్రీంకోర్టు కొన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నాయి. మరిన్ని వెనుకబడిన వర్గాలు వాళ్ళను గుర్తించాలని వ్యాఖ్య. ఇండియా వైపు ఎవరు కన్నెత్తకుండా చేయాలి. పహల్గామ్ నిందితులను కఠినంగా శిక్షించాలి. రాహుల్. హర్యానాలో నేవీ ఆఫీసర్ ఫ్యామిలీకి పరామర్శ. వినయ్ నర్వాల్ భార్య తల్లిదండ్రులకు ఓదార్పు. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. ఫ్లాష్ ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లో పీవోకేలోకి ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి. మొత్తం 9 స్థావరాలపై విరుచుకబడ్డ భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకేలో ఉగ్ర శిబిరాలని లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 గంటల తర్వాత భారత సైన్యం పాక్ పీవోకేలోకి స్థావరాలపై నిప్పులు కురిపించింది. భారత్పై దాడికి ప్రణాళిక రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు సైన్యం రాత్రి 1:44 గంటలకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 స్థావరాలపై దాడి చేసినట్టు వెల్లడించింది. గాలికి 7 ఏళ్ల జైలు. గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, మొఫాజ్ అలీ ఖాన్లకు గతంలో జైల్లో ఉన్న కాలంలో శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితా రెడ్డి, కృపానందం. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. చెంచల్గూడ జైలుకు. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల గాలి జనార్దన్ రెడ్డి, అతడు సహచరులు మంగళవారం రాత్రి పోలీసు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో గాలితో పాటు ఆయన బావమర్ది శ్రీనివాస్ రెడ్డి, గనుల శాఖ అప్పటి సంచాలకులు రాజగోపాల్, గాలి సహాయకుడు మొఫాజ్ అలీఖాన్ జైలుకు తీసుకొచ్చారు. మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిపి ఉంచినట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారిని శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు. ఇదే కేసులో 2011లో గాలి, అతడి అనుచరులు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్నారు. హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. బండి సంజయ్. సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడి. సిజేఐ జస్టిస్ ఖన్నాకు 55.75 లక్షల ఎఫ్డీలు. జీపీఎఫ్లో 1.77 కోట్లు. జస్టిస్ బిఆర్ గవాయ్కు మహారాష్ట్రలో వ్యవసాయ భూములు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యలో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలు సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉండగా 21 మంది జడ్జీలు తమ ఆస్తులను వివరాలను వెల్లడించారు. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు 55.75 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, 14,000 విలువైన షేర్లు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్లో 1.6 కోట్లు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎస్లో 1.77 కోట్లు. 29,625 వార్షిక ప్రీమియం చెల్లిస్తూ ఎల్ఐసి మనీ బ్యాక్ పాలసీ ఉన్నాయి. స్థిర ఆస్తులు. దక్షిణ ఢిల్లీలో ప్లాట్లు. కామన్వెల్త్ గేమ్స్ విలేజ్లో 2,446 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్లు. గురుగ్రామ్లో సిప్సాల్ విహార్లో నిర్మించిన అపార్ట్మెంట్లో 56% వాటా. హిమాచల్ ప్రదేశ్లో డల్హౌసీలో ఇల్లు భూముల్లో వాటాలున్నాయి. చరాస్తులో 250 గ్రాములు బంగారం, 2 కిలోల వెండి. మారుతి స్విఫ్ట్ కార్లు ఉన్నాయి. ఈ నెల 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయనున్న విషయం తెలిసిందే. తదుపరి సిజేఐగా ఈ నెల 14న బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బిఆర్ గవాయ్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ. ప్రభుత్వం నిర్ణయం. మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి. నెలవారీ వేతనం 7,800 నుంచి 13,650కి పెంపు. ప్రభుత్వం ఉత్తర్వులు. రేవంత్ పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి. సీఎం పదవి రాజీనామా చేయండి. హామీలు అమలు లేని పైసలు అందాల పోటీలకున్నాయా? తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించాం. ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపాటు. సీఎం రేవంత్కు అధిష్టానం పిలుపు. బట్టి, ఉత్తమ్, మహేష్లతో కలిసి నేడు ఢిల్లీకి పయనం. మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ ఊహాగానాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎంకు ముక్కుసూటిగా చెప్పారు. ఆయన మాటలు ఆవేదనగా భావించాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్ఠిలో శ్రీధర్ బాబు. చాట్ బాక్స్ వచ్చేసి దోచ్. సైబర్ల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం. 3 నిమిషాల్లోనే నమోదు. దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చిన టీజీఎస్ఎస్బి నేటి నుంచి అందుబాటులోకి. చాట్బాట్లో ఫిర్యాదుకు కావాల్సిన సమాచారం, బాధితుడి పేరు, నేరం జరిగిన తేదీ, నేరం జరిగిన ఠాణా పరిధి, పోగొట్టుకున్న మొత్తం, మొబైల్ నెంబర్,
ఈమెయిల్, పోగొట్టుకున్న సొమ్ముకు సంబంధించిన సాఫ్ట్ కాపీ లేదా స్క్రీన్ షాట్.